హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. డే 3 ఎట్ చీరాల అండి. వెకేషన్‌లో ఈరోజే లాస్ట్ డే అనమాట. సో, ఇప్పుడు మేము చీరాల నుంచి ఫైనల్‌గా హైదరాబాద్ ఎళ్దామా, ఏలూరు ఎళ్దామా అని ఆలోచించి ఏలూరు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. కాఫీ తాగేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంకా మా హస్బెండ్, మా బాబు ఏమో బ్రేక్‌ఫాస్ట్ చేస్తామని అయితే వెళ్లారు. నాకు బ్రేక్‌ఫాస్ట్ తినాలనిపించలేదు. జస్ట్ కాఫీ తాగేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాననమాట. హోప్ నా ఈ వెకేషన్ సీరీస్ మీ అందరికీ బానే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా! ఆ ఆప్షన్ కూడా ఇవ్వండి. మీరు గనుక హైప్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, నేను మోటివేటెడ్‌గా వీడియోస్ చేయడానికి ఉంటుందనమాట. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను వాళ్ళొచ్చేలోపు. సో, వాళ్ళు కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి అయితే వచ్చేసారనమాట. ఇంకా రూమ్ వెకేట్ చేసే టైం వచ్చేసింది. సో, ఫైనల్‌గా చెక్స్ చేసుకుంటున్నాము. అంటే ఏమైనా మర్చిపోయామేమో దిండుల కింద, దుప్పట్ల కింద అన్నట్టుగా. సో, అవన్నీ తీసేసుకొని చార్జర్స్ అంతా పెట్టేసుకొని ఇంకా చక్కగా మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. వాళ్ళే బాయ్‌ని పిలిపిచ్చారు. సో, మేమింకా వెయిట్ చేస్తున్నాం అనమాట తన కోసం. లగేజ్ తీసుకెళ్తారు కదా! కార్ దాకా అలాగా. ఇంకా ఈలోపు మా హస్బెండ్ బిల్ అంతా సెటిల్ చేస్తా అన్నారు. ఇంకా ఆయన బిల్ సెటిల్ చేసొచ్చేలోపు మేమైతే అక్కడికి రిసెప్షన్ దగ్గరికొస్తామనైతే చెప్పామనమాట. ఇప్పుడు మేము అలా బీచ్ రిసార్ట్‌లో ఉన్నాం కదా! మీకు రిసార్ట్ చూపిస్తానని చెప్పాను కదా! సో, నాకు అంటే చాలా సింపుల్‌గా ఉంది రిసార్ట్ యాక్చువల్‌గా. నాకు ఆన్‌లైన్‌లో ఎక్కువ మరీ ఓవర్ క్రేజ్ ఉందేమో అని అనిపిచ్చింది. ముందు వీక్ ఎళ్ళడం వల్లో ఏమో నాకు తెలీదు. బట్ రిసార్ట్ కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, మేమైతే ఇప్పుడు వెళ్లి కార్‌లో లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. బయట నుంచి మనకిలా ఉంటది. ఆబ్వియస్‌లీ చాలా స్పేషియస్ పార్కింగ్. చాలా పెద్ద పార్కింగ్ ఉంది. మనకి అక్కడున్న రూమ్స్‌కి సరిపడా కార్స్ అన్నీ పడతాయి. 36 రూమ్స్ దాకా అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా బయట నుంచయితే మనకి చూడ్డానికి ఇలా ఉంటదనమాట. లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద మనకి వుడెన్ డోర్స్ అనేవి పాతకాలం ఇళ్లల్లో ఉంటాయి కదా! సో, అలాంటివి పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఒక 2, 3 స్టెప్స్ ఎక్కితే అలాగా. చుట్టూ అంతా మొక్కలు, గ్రీనరీ యాజ్ యూజువల్ బావుంది. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మనకిలాగా రిసెప్షన్ ఏరియా ఉందనమాట. అక్కడ వెయిటింగ్ హాల్‌లా ఉంది. ఒక సోఫా అదంతా కూడా ఉంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇంకో వుడెన్ డోర్ ఉంటదనమాట. సో, ఫైనల్‌గా ఇది మనకి రిసార్ట్. ఇట్లా అపోజిట్‌లో రూమ్స్ ఉంటాయి. మొత్తం మధ్యలో అంతా మొత్తం పూల్ ఉంటది. ఆ ఎదురుగుండా కనిపించే బిల్డింగ్‌లో ఏమంటే కింద కిచెన్ ఉంటది. పైన డైనింగ్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ పైన డైన్ చేస్తున్నారు చూడొచ్చు. అలాగే మీకు మనకి ఇండోర్ ప్లే ఏరియా అంటే గేమ్స్ అదంతా ఉంటది కదా! సో, అది కూడా మీకు అక్కడ పైనే ఉంటదనమాట. ఇవి కిందేమొచ్చేసి మనకి జకూజీ రూమ్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను రూమ్ టూర్ చేశాను కదా! అలాగా. పైన సేమ్ అదే ప్లేస్‌లో 2 రూమ్స్ వస్తాయన్నమాట. సో, అట్లాగా. ఇట్లా మన ఒక గోపురానికి మనం 3 రూమ్స్ కింద కాలిక్యులేట్ చేసుకోవచ్చు. పూలయితే చాలా పెద్దది. ముందు కొంచెం చిన్న పిల్లలకి, తర్వాత మీడియం సైజ్, తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి అలాగా. ఈ చివరకొచ్చేసరికి బాగా 5 ఫీట్ అట్లా ఉందన్నమాట. ఓవరాల్‌గా మనకి చూడ్డానికి రిసార్ట్ ఇలా ఉంటది. అంటే సీనిక్ వ్యూస్ గాని అలా ఏమన్నా చెప్పాలి అంటే ఇదే అన్నమాట. ఇది రిసెప్షను. సింపుల్. మనం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పూల్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది. సో, అంతే అన్నమాట. ఇంకా మనం బయటకొచ్చేసి పార్కింగ్‌కొచ్చేసిన తర్వాత అక్కడ చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! అక్కడేమంటే మనకి వినాయకుడైతే ఉన్నారు. మీరు అది కూడా నేను చూపిస్తాను. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే పార్కింగ్ అయితే చాలా బావుందన్నమాట. సో, రిసార్ట్ అయితే ఇలా ఉంది. సో, నాకైతే నచ్చలేదని కాదు గానీ, ఓకే. పర్వాలేదు బానే ఉంది. బట్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేసాం. పర్టిక్యులర్‌గా ఫుడ్ దగ్గర. ఫుడ్ ఆర్డర్ చేయగానే అయితే రావట్లేదు. ఫస్ట్ రోజు కొంచెం పర్వాలేదు కానీ, నైట్ ఆర్డర్ చేసినప్పుడు మరీ లేట్‌గా వచ్చింది. 2 అవర్స్ తర్వాత అసలు ఇస్తారా లేదా అన్నట్టుగా. చాలా మందికైతే అసలు మర్చిపోయారంట ఇవ్వటం. గొడవలు కూడా జరుగుతున్నాయి మేమెళ్ళినప్పుడు. అక్కడ రిసెప్షన్‌లో. ఇంకా చెప్పాను కదా! స్వామివారు ఉన్నారని చెప్పి, నేను రాగానే అక్కడ దండం కూడా పెట్టుకున్నాను స్వామికి. ఇలా మనం బయటకొచ్చేసిన తర్వాత ఇలా రోడ్డు ఉంటది. ఈ రోడ్ మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోయినా కూడా బీచ్ వస్తది. లేదంటే వీళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ ఓన్ రోడ్ ఉందనమాట. ఆ రోడ్‌లో అయితే ట్రాఫిక్ అదంతా ఏమి ఉండదు. మనం డైరెక్ట్ బీచ్‌లోకెళ్ళిపోతాం. ఏదైనా కూడా కార్ రోడ్ మీద పెట్టుకొని బీచ్‌కి వెళ్ళటమే. మీకు లెఫ్ట్‌లో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అది కూడా రిసార్ట్సే అనమాట. 7 హిల్స్ అనుకుంటా అది. చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీకు రూమ్స్ దొరకవనేం కాదు. అలాగే హోమ్ స్టేస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మనం బుక్ చేసుకోలేదు అంటే హోమ్ స్టేస్ కూడా చాలా ఉన్నాయి. రిసార్ట్స్ కూడా మనకి ఆన్‌లైన్‌లో కనిపించినవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కనిపిస్తుంది కదా మీకు బీచ్ అంతే చాలా సింపుల్. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మేము అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్‌గా మనకి కైవల్య అని చెప్పి ఒక సబ్‌స్క్రైబర్ ఉన్నారనమాట. కలుద్దాం అక్క అని చెప్పారు. సో, నేను మెసేజ్ లేట్‌గా డ్రాప్ చేయడం వల్ల తను వేరే పనులతో బిజీగా ఉండి రాలేదు. తనొస్తే అయితే చీరాల మనం
చీరలు ఫేమస్ కదా! వెళ్ళి కొనుక్కుందాం అని అనుకున్నాము. తర్వాత మేము ఆలోచించిందేంటంటే, మనకిక్కడ ఎవరో తెలీదు కదా! మోసం చేసేస్తారేమో అలాగా అని చెప్పి, అలాంటి వీడియోస్ కూడా చూసాము యూట్యూబ్‌లో. అందుకని దట్ టూ ఇప్పుడంత మనం పట్టు చీరలు షాపింగ్ చేసేంత ఫంక్షన్స్ కూడా ఏం లేవు నిజానికి. ఇంకా ఒక గంట ఆలోచించిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏంటంటే, వద్దులే ఇంకా ఇంటికెళ్ళిపోదాం అన్నట్టుగా. ఇది మనకి సీ బ్రీజ్ అనమాట దారిలో. ఇది కూడా చాలా బావుంటదంట రెస్టారెంట్. నాకు బయట నుంచి చూసిన దానికి వర్త్ అనిపిచ్చింది. అంటే ఆల్రెడీ మేము వెతుకుతున్నప్పుడు చూసాం కదా! అందుకని చెప్తున్నాను. బట్ మాకక్కడ రూమ్ అవైలబిలిటీ లేదు మేము వెళ్ళిన టైంలో. ఏదైనా కూడా 2 వీక్స్ ముందు చేసుకుంటే మనకి అవైలబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా తక్కువగా ఉంటది. నాకైతే అది అర్థమైంది. ఇక్కడ ఇంకా టోల్ అయితే ₹50 చార్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ పాత వీడియోస్‌లో చెప్పాను కదా! ఇంకా ఇప్పుడు మేమైతే విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడ నుంచయితే ఏలూరు వెళ్దాం అని అనుకున్నాము. మధ్యలో ఏమంటే బాపట్ల వెళ్ళి, బాపట్ల బీచ్ కూడా చూద్దాం అనుకున్నాం. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇదంతా పెట్టుంది. శ్రీకర్ ఇదంతా స్టోరీ అదంతా కూడా చెప్పాడు. సో, పిల్లలు ఇవన్నీ ఎలా నేర్చుకుంటారా అని అనుకున్నాను నేను. వాడు యూట్యూబ్‌లో చూసాడంట. దాని పేరుతో సహా, ఇయర్‌తో సహా అన్నీ చెప్పేసాడనమాట. వామ్మో! అనుకున్నాను నేను. పర్లేదు మనం నేర్పించకపోయినా ఎలాగోలా నేర్చుకుంటున్నారు పిల్లలని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే కొన్ని కొన్ని సార్లు స్క్రీన్ టైమ్ ఎందుకు వీళ్ళింత తీసుకుంటారు అని అనుకుంటాం గదా! ఇలాంటివి విన్నప్పుడు పర్వాలేదు మన పిల్లలు గూడా బానే ఎడ్యుకేట్ అయితున్నారు టెక్నాలజీ వాడి అని చెప్పి. కొన్ని కొన్ని సార్లు అయిపోతుంది వీళ్ళు కళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈ టెక్నాలజీ అంతా వాడి అని. 2 నాకే అనిపిస్తాయి. అంటే నేను అలాగా అనుకుంటాను, ఇలాగా కూడా అనుకుంటాను. మేబీ పేరెంట్స్ అందరూ అలాగే అనుకుంటారేమో. మధ్యలో బాపట్ల వెళ్ళేటప్పుడు మంచి మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయి. తీరా బాపట్ల వెళ్ళేసరికి ఏమైందంటే, అక్కడ చాలా క్రౌడెడ్‌గా ఉందనమాట. సరే క్రౌడెడ్‌గా ఉంది కదా అని చెప్పి ఎక్కడో కార్ ఆపి కార్ దిగగానే వర్షం స్టార్ట్ అయింది. ఇక ఇదంతా మన వల్ల కాదులే అని వచ్చేసాము. మేమైతే ఆ బీచ్‌కెళ్ళలేదు. ఇంకా దారిలో పొన్నూరు కనిపించిందనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ వెళ్ళావా అన్నారు మా హస్బెండ్. నిజానికి నేను గుంటూరులో చదువుకున్నప్పుడు విన్నాను కానీ వెళ్ళలేదు. మా హస్బెండ్ చాలా సార్లు వెళ్లారంట. టెంపుల్ చాలా బావుంటది రా వెళ్దాం అని చెప్పారు. నేను జీన్స్ ఏసుకున్నాను. రానిస్తారో లేదో అనుకోని పైన స్కార్ఫ్ అంతా వేసుకొని గేట్‌లోనే అడిగాను. అక్కడ కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూపన్ ఇచ్చేవాళ్ళుంటారు కదా! అడిగితే పర్లేదమ్మా రానిస్తారు అని అన్నారు. సరే కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చాననమాట. సో, లోపలికెళ్ళిన తర్వాత నేను ఫీల్ అయిందేంటంటే, మీకు కూడా చూపిద్దాము అని చెప్పి, అక్కడేమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కెమెరా, ఫోన్స్ అని చెప్పి. సో, అందుకని చెప్పి స్వామివారినైతే వీడియో తీశాను. నాలా మీలో ఎవరైనా దర్శనం చేసుకోపోతే చేసుకుంటారు అని. చాలా పెద్ద విగ్రహం అండి. చూడ్డానికి ఎంత బావున్నారో అసలు. మీ అందరికీ తెలుసు నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో, ఇలా ఉన్నారనమాట స్వామివారైతే. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం పన్నూరు. మీలో ఎవరైనా దర్శనం చేసుకుంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను విన్నానే కానీ వెళ్ళడం ఇదే అనమాట. బట్ టెంపుల్ అదంతా కూడా చాలా బావుంది. మీరు ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళైతే వెళ్లి దర్శించుకోండి. అక్కడే ఆవరణలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాము. తీరా వెళ్ళేసరికి క్లోజ్ చేసేస్తున్నారంటే గబగబా ఫాస్ట్‌గా వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము. ఎండైతే చాలా ఉందనమాట. అసలా అంటే వర్షాకాలంలాగా లేదు. ఎండ ఎంత ఎక్కువుందో అసల మాటల్లో చెప్పలేను. ఇక్కడైతే ఇలా స్వామివారికి ఇలా ఉన్నాయన్నమాట. ఆ సరౌండింగ్స్‌లో వాళ్ళైతే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో, అందుకని చెప్పి నేను చెప్తున్నాను. వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి. అక్కడ ఉన్నంత సేపు ఎంత మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. యాక్చువల్‌గా నాకు అప్పటికే అలసటొచ్చేసింది. బట్ టెంపుల్ అనంగానే వెళ్లి చూడగానే దట్టు ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ చాలా బావుంది నిజంగా. స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్లి కూడా దర్శనం చేసుకోవాలని మా హస్బెండ్ చెప్పారు కానీ అవి క్లోజ్ చేసున్నాయంట. సరే కదా అని చెప్పి ఇంకా అక్కడ ఏదైతే అవైలబిలిటీ ఉందో మాకు అక్కడైతే దర్శనం చేసేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని కొంచెం సేపయితే టెంపుల్‌లో కూర్చున్నాము. ఆ ఫీలింగ్ వేరు కదా! అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ దర్శనం. దట్ టూ శనివారం అనమాట. ఎంత హ్యాపీ అయిపోయానో నేను. అనుకుని మనం ప్లాన్ చేసి వెళ్ళాలనుకుంటే అన్ని సార్లు అవ్వదు. కొన్ని సార్లు అవుతుందిలెండి. మన సంకల్పం కూడా బలంగా ఉండాలి. బట్ క్యాజువల్‌గా అన్నారు మా హస్బెండ్ ఎళ్దామా అని చెప్పి. ఫస్ట్ నేను అంటే డ్రెస్ మీద రానిస్తారో లేదా అని అనుకున్నాను. ఎప్పుడైతే అలో ఉంటదన్నారో ఇంక అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. లోపల కూడా నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. వచ్చినందుకు వర్తీ అనిపించింది. ఆంజనేయ స్వామిని అలా చూడగానే మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి కష్టాలు, బాధలు అన్నీ చెప్పేసుకొని చక్కగా మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మీలో ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా! ఆ మ్యాజిక్ మీరు కూడా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అయితే వెళ్ళండి. సో, టెంపుల్ అయితే మనకి బయట నుంచి ఇలా ఉందనమాట. నేను మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశాను. బట్ అక్కడ జనం ఎవరైనా ఉంటే ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ వాళ్ళని షూట్ చేస్తున్నాం అనుకుంటారేమో అలా కూడా భయమేసింది. బయట నుంచి చూస్తే ఇలా ఉందనమాట. మెయిన్ రోడ్ మీదే ఉంది. జస్ట్ మీరు కారు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది.
బయటైతే ఇలా శివయ్య కూడా ఉన్నారు. ఇదంతా చూడడానికి చాలా బావుందనమాట. కార్తీక మాసం అయితే ఇంకెంత బావుంటదో అనిపిచ్చింది నాకు. సరే కదా! స్వామివారిని మీకు కూడా చూపిద్దామని ఇలా అయితే వచ్చాననమాట. సో, మనం ఇక్కడ ఇలా ఉంది కదా! ఈ ఫ్రంట్ అంతా కార్ పార్కింగ్ అయితే చేసుకుంటాము. పునర్దర్శనం కల్పించమని దేవుడిని కోరుకుంటూ ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసాం మా జర్నీ. ఇంకా తర్వాత నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా టయర్డ్‌గా అయిపోయాననమాట. గుంటూరు సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక దగ్గర ఆగి ఫుడ్ తిన్నాము. తర్వాతయితే ఇంకా ఏలూరు వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయేసరికి ఈవినింగ్ అయింది. మధ్యలో ఫుల్ వర్షం కూడా అదంతా పడిందనమాట. ఇక్కడ మురుగన్ దాబా అని ఒక దాబాలో ఫుడ్ చాలా బావుంటదని చెప్పారు. ఇంకా వాళ్ళ దగ్గర వెజ్ కూడా ఉంటది. నాన్ వెజ్ కూడా ఉంటదని చెప్పారు. సరే అయితే మేమింకా ఈ మురుగన్ హోటల్ అని ఉంది కదా! దాని బ్యాక్ సైడ్ వెజ్ మీల్స్ చేద్దామనైతే వెళ్ళాము. బావుంది ఫుడ్. కాకపోతే ఏమంటే చాలా క్రౌడెడ్‌గా ఉన్నారనమాట. చాలా సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. బట్ వెయిట్ చేసిన ఆ వెయిటింగ్‌కి వర్తీ అని కూడా అనిపించిందనమాట. ట్రాఫిక్ బాగా ఫుల్‌గా ఉంది అప్పుడు. సాటర్‌డే అవ్వడం వల్ల బానే క్రౌడెడ్‌గా కూడా ప్లేస్ అంతా క్రౌడెడ్‌గా కూడా ఉంది. సక్సెస్‌ఫుల్‌గా ఒక టేబుల్ అయితే తీసుకొని చక్కగా ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మా హస్బెండ్, శ్రీకర్ అయితే చికెన్ ఆమ్లెట్ అవి కూడా తీసుకున్నారు. అవి కూడా చాలా బాగున్నాయని చెప్పారు. వెజ్ కర్రీస్ కూడా చాలా టేస్ట్‌గా ఉన్నాయి. నేను వెజ్ తిన్నాను. ఇంకా అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసి విజయవాడ నుంచి ఏలూరుకి. సో, యాక్చువల్‌గా నెక్స్ట్ డే సండే విజయవాడలో మా తమ్ముడు వాళ్ళ పాప బర్త్‌డే ఉందనమాట. సో, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి. మా పేరెంట్స్ మా అమ్మ, నాన్న వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ వచ్చారనమాట మాతో పాటు. మీరు నెక్స్ట్ వీడియోస్ అన్నీ మా అమ్మ, నాన్నలతో ఉన్న వీడియోస్ చూస్తారు. సో, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నేను షిఫ్ట్ అయిన 1 మంత్‌కో ఏమో మమ్మల్ని చూడ్డానికొచ్చారు. మేమప్పుడు వెంటనే సర్దుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ఇంటికెళ్ళలేకపోయాము. అప్పటికే మమ్మల్ని చూసి చాలా రోజులయిపోయిందని చెప్పి వాళ్ళొకసారొచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట. యాక్చువల్‌గా వాళ్ళని మేము పిక్ చేసుకోవటానికి మేమింకా ఇప్పుడైతే ఏలూరెళ్తున్నాము. సో, మబ్బులు ఇదంతా చూసారా ఎలా ఉందో? కొండలు, మబ్బులు అంతా వాతావరణం చాలా బావుంది. ఫుల్లుగా వర్షం కూడా పడింది మా జర్నీ అంతా. గుంటూరు వరకు బానే ఉంది గానీ, గుంటూరు, ఏలూరు మధ్య దారిలో అయితే చాలా వర్షం పడింది మధ్యలో. ఎందుకో తెలీదు విజయవాడని చూస్తే ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఇంటికొచ్చేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి నిద్రపోయా నేను. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.